నమస్తే, నా పేరు డాక్టర్ ప్రశాంత్. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో హెడ్ అండ్ నెక్ ఆంకో సర్జన్ని. ఇవాళ మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్కి రికన్స్ట్రక్షన్ ఎలా చేస్తామో అనే విషయం మీద మాట్లాడుకుందాం. రికన్స్ట్రక్షన్ అనగా, ఇప్పుడు మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే మనకి నోటి క్యాన్సర్ కానీ, నాలుక మీద క్యాన్సర్ కానీ, బుగ్గ భాగంలో క్యాన్సర్ కానీ, దవడలో క్యాన్సర్ కానీ, లేకపోతే గొంతులో క్యాన్సర్ కానీ, ఎక్కడైనా సరే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే, ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ చేసి ఏ అవయవాలు అయితే మనం ఆపరేషన్లో తీసేయాల్సి వస్తుందో వాటిని మళ్ళీ ఎలాగా మనం పునర్నిర్మాణం చేస్తాము, దాన్ని రికన్స్ట్రక్షన్ అంటారు అన్నమాట. సో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో రికన్స్ట్రక్షన్ ఎందుకు చేయాలి అంటే, మొదటగా చూసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనగా మనకి నాలిక మీద క్యాన్సర్ ఉండొచ్చు. అంటే నాలికలో ఓ భాగం మనం తీసినప్పుడు నాలిక మామూలుగా మనకి ఏ పనులకి అవసరం ఉంటుందో, అంటే రుచికి కానీ, ఆహారం తీసుకోవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. సో ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సర్జరీ అది అయ్యి ట్రీట్మెంట్ అది అయిన తర్వాత మళ్ళీ ఒక సాధారణ స్థితిలో తన జీవితం కొనసాగడానికి మనం రికన్స్ట్రక్షన్ అనేది చేస్తాం. అలాగే వేరే ఇప్పుడు బుగ్గ భాగంలో ఆపరేషన్ అయిందనుకోండి, ఆహారం తీసుకోవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, అలాగే దవడ భాగంలో ఆపరేషన్ అయ్యి దవడ తీసేయాల్సి వస్తే మొహం కొంచెం అందవికారంగా అయిపోవడం, అలాగే ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండడం, భోజనం అది నవలడానికి ఇబ్బందిగా ఉండడం, ఇలాగా వివిధ ఇబ్బందులు ఉండొచ్చు. సో వీటన్నిటిని దాటుకొని ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించాలి అంటే రికన్స్ట్రక్షన్ అనేది చాలా ముఖ్య పార్ట్ ప్లే చేస్తుంది. సో ఈ రికన్స్ట్రక్షన్ అనగా ఏంటి? ప్రతి క్యాన్సర్లోనే మనం చేస్తామా అంటే, ఇప్పుడు క్యాన్సర్ పుండు ఎక్కడున్నది అన్నదాన్ని బట్టి రికన్స్ట్రక్షన్ అవసరం ఉందా లేదా, దాని సైజ్ ఎంత ఉంది, చిన్నదా పెద్దదా, ఎంత మోతాదులో మనం అవయవం తీయాల్సి వస్తుంది అన్నదాన్ని బట్టి రికన్స్ట్రక్షన్ అవసరం ఉందా అవసరం లేదా అని డిసైడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, చాలాసార్లు నాలుక మీద చిన్న ఒక 1 సెంటీమీటర్ పుండు, చిన్న పుండు, లేకపోతే బుగ్గ భాగంలో చిన్న పుండు, ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా రికన్స్ట్రక్షన్ అనేది అవసరం ఉండదు. రికన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడైనా సరే పెద్ద రోగం ఉన్నప్పుడు, అంటే 3వ స్టేజ్ కానీ 4వ స్టేజ్ కానీ, లేకపోతే పుండు ఒక దగ్గరే ఉన్నా సరే దాని సైజు పెద్దదిగా ఉండడం వల్ల, అలాంటి పరిస్థితుల్లో రికన్స్ట్రక్షన్ అనేది మనం చేస్తామన్నమాట. సో ఈ రికన్స్ట్రక్షన్ అనేది ఎలా చేయొచ్చు, దీనికి మనకున్న ఆప్షన్స్ ఏంటి, వీటి గురించి ఇవాళ తెలుసుకుందాం. సో సాధారణంగా రికన్స్ట్రక్షన్కి 2 ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. ఒకటి ఏంటంటే, దానంతటది ఇప్పుడు ఏ జాగాలో అయితే మనం ఆపరేషన్ చేసి పుండు తీసామో, లేకపోతే అవయవాన్ని కొంచెం ఏమైనా తీయాల్సి వచ్చిందో ఆ జాగాలో దానంతటది మారడానికి వదిలేయచ్చు. ఎక్కువ తీయలేదు మనం, అలాంటప్పుడు ఏదో ఒక చిన్న తొడ మీద కానీ, ఏదో చిన్న పల్చని చర్మం కానీ, లేకపోతే ఆ చుట్టుపక్కల ఏదో ఉన్న చర్మంలో అలాంటివి కొంచెం మారడానికి సౌకర్యంగా ఉండేటట్టు అలా ఏదైనా పెట్టి దానంతటది మారడానికి మనం వదిలేసేయచ్చు. రెండోది ఏంటంటే, కొత్త చర్మం మనం వేరే భాగం శరీరం నుంచి ఎక్కడి నుంచైనా చర్మం తీసుకొని రావచ్చు. ఆ చర్మం ఇప్పుడు మనం ఏ అయితే అవయవం మనం ఆపరేషన్లో తీసామో దాని యొక్క పార్ట్ కానీ, లేకపోతే దాన్ని మొత్తం తీసామో దాన్ని మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. సో ఈ కొత్త చర్మం మనం వేరే జాగాల నుంచి ఎక్కడి నుంచి అయితే తీసుకొని వస్తామో వీటిలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, కొంచెం దగ్గరలో ఉన్న జాగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం నాలుక మీదుగా ఆపరేషన్ చేసాం, లేకపోతే బుగ్గ భాగంలో ఆపరేషన్ చేసాం, లేకపోతే దవడ ఎముక తీసేయాల్సి వచ్చింది ఆపరేషన్ చేసినప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చర్మం చుట్టుపక్కల, అంటే మనం ఛాతీ నుంచి కానీ, లేకపోతే గొంతు జాగా దగ్గర నుంచి కానీ, లేకపోతే మొహం దగ్గర నుంచి కానీ, లేకపోతే నుదుటి దగ్గర నుంచి కానీ, ఇలాగ మనం చర్మం తీసుకోవచ్చు. మనకి ఎంత అవసరం ఉంది, ఎంత సైజు కావాలి, దాన్ని బట్టి మనం ఎక్కడి నుంచైనా చర్మం తీసుకోవచ్చు. సో వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే,
ఇవి ఆపరేషన్ నుంచి త్వరగా కోలుకోవడానికి సులువుగా ఉంటుంది. ప్లస్ ఈ చర్మం ఏదైతే మనం తీసుకున్నామో ఆ చర్మం యొక్క పాడవడం కానీ లేకపోతే ఆ చర్మంలో తర్వాత మాని సరిగ్గా ఉండడానికి ఆ ఇబ్బందులు అనేవి ఎక్కువగా రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి కాకుండా ఫ్రీ ఫ్లాప్స్ అని చెప్పి వేరే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఫ్రీ ఫ్లాప్ అనగా ఏంటి అంటే శరీరంలో ఎక్కడో చాలా దూరం జాగా నుంచి మనం చర్మాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే మనకు అవసరం ఉందో ఆ జాగాలో ఆ చర్మం వేసి ఆ చర్మానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ దాని యొక్క రక్త ప్రవాహం కానీ దానికి మళ్ళీ అందించడానికి ఆ చర్మానికి సంబంధించిన రక్త కణాలని అంటే బ్లడ్ వెజల్స్ అంటాం, ఆ చర్మానికి సంబంధించినవి ఇక్కడ గొంతులో మనం జోడిస్తాం అన్నమాట. జోడించగా ఏమవుతుందంటే ఇప్పుడు దాని స్వతహాగా దానికి ఉన్న జాగాలో ఎలాగైతే రక్త ప్రవాహం అందుతుందో అలాగే ఇప్పుడు కొత్త జాగాలో కూడా దానికి రక్త ప్రవాహం అంది ఆ చర్మం అది అక్కడ మెయింటైన్ అయ్యి అది మానడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది మనం ఈ ఆపరేషన్ ఏదైతే మనం చూస్తామో అది సాధారణంగా ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళు చేస్తారు. దీనిలో ఏంటంటే ఆపరేషన్ అనేది మామూలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వేరే జాగాల నుంచి ఎక్కడైతే ఛాతి నుంచి తీసుకున్నాం, గొంతు నుంచి తీసుకున్నాం, వీటికన్నా కొంచెం రిస్క్ ఉన్న ఆపరేషన్ అనమాట. ఎందుకంటే రక్త కణాలను ఏవైతే మనం జోడిస్తామో అది సరిగ్గా జోడుకొని రక్త ప్రవాహం అనేది చర్మంకి వెళ్ళడం అనేది ఇందులో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఈ ఆపరేషన్లో ఏంటంటే వేరే దూరం జాగా నుంచి మనం చర్మం తీసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క రిజల్ట్స్ అనేవి దగ్గర చర్మం ఏదైతే తీసుకుని దీనికన్నా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయితే సాధారణంగా మనకి ఈ నోటి క్యాన్సర్లు, ఈ గొంతు క్యాన్సర్లు వీటిలో ఏంటంటే రెండోసారి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో రెండోసారి రోగం రావడం కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ సర్జరీ చేసి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ రోగాన్ని నయం చేసుకునే ఇంకొక ఆప్షన్ అనేది మన దగ్గర ఉంటుంది. అంటే రెండోసారి రోగం వచ్చినప్పుడు ఈసారి వేరే మళ్ళీ ఛాతి నుంచి కానీ ఎక్కడి నుంచైనా మనం చర్మం తీసుకునే అవకాశం మనకు ఉండడం వల్ల పేషెంట్కి రెండోసారి రోగం వచ్చినా సరే మనకి తగ్గించి మనం ట్రీట్మెంట్ చేసే పరిస్థితి మన దగ్గర ఉంటుంది. సో ఈ ఫ్రీ ఫ్లాప్ ఏదైతే ఉందో ఈ ఫ్రీ ఫ్లాప్ అనేది సాధారణంగా ఎవరికి చేస్తాము అంటే జనరల్గా మంచి రోగం ఉన్న వాళ్ళకి, అంటే చిన్న రోగము మళ్ళీ వాపసు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది, లేకపోతే వయసు తక్కువ ఉన్న వాళ్ళకి, బీపీ కానీ షుగర్ కానీ కార్డియాక్ ఏమైనా హార్ట్ కంప్లైంట్ ఇలాంటి లేని వాళ్ళకి, రిస్క్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే చేయడం వల్ల చాలా ఎక్కువ లాభం వస్తుందో అలాంటి వాళ్ళకి. సో ఇవి ఎన్ని రకాలు ఉంటాయి. సాధారణంగా మనం ఇది మోచేతి నుంచి కానీ తొడ భాగం దగ్గర నుంచి కానీ తీసుకోవచ్చు. అలా కాకుండా మనం దవడ ఏదైతే ఆపరేషన్ చేసి దవడ కానీ తీసామనుకోండి, మళ్ళీ కొత్త బోన్ ఎముక అనేది మనం కొత్త తీసుకోవడానికి కాలు నుంచి కానీ అప్పుడప్పుడు ఇక్కడ వెనకాతల భుజం వెనకాతల పార్ట్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల పేషెంట్స్కి ఏంటంటే ఒక మంచి కాస్మెటికల్గా కానీ లేకపోతే ఫంక్షన్ అంటే స్వతహాగా చర్మం ఏ అయితే పనుల్లో మనకి సహకరించాలో అలాగా సహకరించేటట్టు అది బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వీళ్ళకి రికన్స్ట్రక్షన్ అనేది బాగా చేసి వాళ్ళకు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే ముందు వాళ్ళు ఎంత మంచిగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు మళ్ళీ ఆ లైఫ్కి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేసేటట్టుగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచేటట్టుగా ఇది ఒక ట్రీట్మెంట్ భాగంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో ఈ రకంగా మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ అంటే పునర్నిర్మాణం చేసి క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ బాధితులకి పోస్ట్ సర్జరీ పోస్ట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా అందించాలో ఈ వీడియో ద్వారా మేము మీకు తెలియజేయాలనుకున్నాం. థ్యాంక్ యూ.